అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనములు. చూడండి, దేవుడు వాక్యంలో జీవం ఉంది. దేవుడు వాక్యంలో బలం ఉంది. దేవుడు వాక్యంలో శక్తి ఉందండి. హల్లెలూయా. సాధు సుందర్ సింగ్ అయ్య గారి దగ్గర ఒక మాంత్రికుడు వచ్చాడంట. వచ్చి ఆయనకు విరోధంగా మంత్రం చేస్తా ఉన్నాడు. కానీ ఏది అక్కడ పని చేయలేదండి. అప్పుడు ఆయన చెప్పాడంట, మీ బ్యాగ్లో ఏదో బుక్ ఉంది, తీసి పక్కలో పెట్టండి అన్నప్పుడు ఆ బ్యాగ్లో ఉండే బైబిల్ని తీసి సాధు అయ్య గారు పక్కకు పెట్టారంట. పెట్టినప్పుడు ఈయన ఇంకా ట్రై చేస్తున్నాడు, కానీ అది ఆ సాధు పైన అది పని చేయలేదు. అప్పుడు ఆయన చెప్పాడంట, మీ ప్యాకెట్లో ఏమో ఉంది అని చెప్పినప్పుడు ఆ ప్యాకెట్లో ఉండే ఒక సువార్త ట్రాక్స్ని కూడా తీసి పక్కకు పెట్టారంట. ఈయన అప్పుడు ఇంకా ట్రై చేస్తున్నాడు, కానీ సాధు ఎగర్ పైన ఏ మంత్రము పని చేయలేదని. అప్పుడు సాధు ఎగర్ చెప్పారంట, ఈ దేవుడి వాక్యము నా హృదయంలో నాటపడి ఉంది, నా హృదయంలో రాసుకుని ఉన్నానని చెప్పారు. హృదయం అనే పలకలో ఆయన రాసుకుని ఉన్నారండి. దేవుడు వాక్యంకి ఎంత శక్తి ఉందండి. ప్రతిరోజు మనము దేవుడి వాక్యంని చదవాలి, ధ్యానం చేయాలి, దాన్ని స్వంతం చేసుకోవాలి. అప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తుంది, యెషయా 54:17 వాక్యం ఇలాగే సెలవిస్తుంది, నీకు విరోధంగా రూపొందించిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అవును నా ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాక్యాన్ని ప్రతిరోజు తీసుకుని స్వంతం చేసుకోండి. మీ జీవితాలు దీవించబడుతుంది. యేసుక్రీస్తు నామంలో ఆమేన్, ఆమేన్.